ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఇందాక విమలక్క చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఉద్యమకారులుగా మనం అందరం కోరుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో భాగంగా పెట్టినటువంటి కేసులు ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఉపసంహరించుకునేలాగా తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఉద్యమం సమయంలో కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వంలో కావచ్చు, పెట్టినటువంటి ఉద్యమకారుల మీద పెట్టినటువంటి కేసులు ఖచ్చితంగా తీసేయాలా. అది నెంబర్ 1 డిమాండ్. విమలక్క చెప్పినట్టుగా ఫస్ట్గా పెట్టాలా. ఎందుకంటే అక్కడ ఉద్యమంలో కేసులు అయినప్పుడు మరి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. అప్పుడు చాలా సందర్భంలో విమలక్క మేమందరం కూడా పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని చెప్పి మాట్లాడినాం. తర్వాత అదేవిధంగా చంద్రకుమార్ సార్ ఆధ్వర్యంలో, పాషమన్ ఆధ్వర్యంలో కూడా చాలా సందర్భంలో ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయండి అని చెప్పి చాలాసార్లు కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళు తీయలేదు. పైగా విమలక్క, సంధ్యక్క లాంటి, హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు కొంతమంది మీద కూడా ఊపా చట్టాలు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు అంటే అదనంగా ఇంకా కేసులు పెట్టారు. ఉన్న కేసులు కాకుండా అదనంగా ఊపా చట్టం పెట్టారు. అవి కూడా ఖచ్చితంగా తీసేయాలని చెప్పి మనం అందరం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో అంశం వస్తే, మనం ఉద్యమం చేసింది ఖచ్చితంగా భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమ సమయం నుండే మేము అందరం కూడా పనిచేసినాం. దాంట్లో భాగంగానే మేము కోదండరాం గారి జాక్లో లేకుండా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ చైర్మన్గా ఉన్నారు, విమలక్క కన్వీనర్గా ఉన్నారు, మరి నేను అధికార ప్రతినిధిగా ఉన్నా. అదేవిధంగా మేమందరం కూడా దాంట్లో మేము టఫ్, నిజంగా చెప్పాలంటే జాక్ కంటే కూడా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఎటువంటి యుద్ధాలు చేసిందో నిజంగా నేను అక్క వాళ్ళతోటి పార్టిసిపేట్ చేసినందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే మామూలు యుద్ధం కాదు అది. బయటికి పోతే ఇంటికి వచ్చే తెలిసే యుద్ధం కాదు అటువంటి యుద్ధం. ఎందుకంటే నిజంగా నేను కూడా ఒక సాఫ్ట్ కుటుంబం నుండి వచ్చిన నేను, నిజంగా చెప్పాలంటే. కానీ అటువంటి టఫ్ అంటే అది నిజంగా పేరు కూడా టఫ్ లాగానే ఉంది. అటువంటి యుద్ధాలే చేసినాం. బ్రహ్మానందరెడ్డి స్టాచ్యూ విషయంలో కావచ్చు, అప్పుడు 349 మంది తెలంగాణ బిడ్డలు ఎవరైతే 1969లో మరి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో కాల్పులకు గురైనటువంటి బ్రహ్మానందరెడ్డి స్టాచ్యూ తీసేయాలని చెప్పే దాంట్లో ఖచ్చితంగా ఆ రోజు విమలక్క జైలుకి వెళ్ళింది. చెప్పాలంటే మా అందరి మీద అదర్శన్ కేసు పెట్టారు, కానీ చనిపోయినటువంటి కేశవరావు జాదవ్ సార్ పేరు మీద నెంబర్ 1 పెట్టి అక్కను నెంబర్ 2గా పెట్టారు. అదేవిధంగా కావూరి హిల్స్ అయితేంది, అదేవిధంగా మరి అక్కడ కొన్ని ఎవరైతే ఈ ఆంధ్రోళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకొని మరి విల్లాలు కట్టుకున్నారో ల్యాంకో హిల్స్ అయితేంది, అదేవిధంగా అక్కడ గచ్చిబౌల్లో అయితేంది, వీటన్నిటి మీద కూడా ఒక మిలిటెంట్ యుద్ధాలు చేసినటువంటి నేపథ్యం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్కు ఉంది. కానీ మరి అప్పుడు కూడా కుట్రలే జరిగినాయి. అంటే ఇప్పుడు మనం ఎంతసేపటికి ఆంధ్రలో పెడతా ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈ తెలంగాణలో కూడా ఆంధ్ర పెట్టుబడిదారుల కంటే ప్రమాదమైనటువంటి కుట్రదారులు కూడా ఉన్నారని చెప్పి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ లో మరి విమలక్క కనీసం నాకు తెలిసి ఒక 5-6 నెలలు జైల్లో ఉందనుకుంటా. అక్క ఒక 5-6 నెలలు జైల్లో ఉంది. ఆమె జైల్లో ఉన్నప్పుడు మేము 2012లో మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ పెట్టి అక్కడ మేము ఒక నిరాహార దీక్ష చేసినప్పుడు మందకృష్ణ అన్న వచ్చి, విమలక్కను కనుక మీరు జైలు నుంచి విడుదల చేయకపోతే జైలు గోడలు బద్దలు కొడతామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి మేమందరం కూడా ఆ రోజు దీక్ష చేస్తే విమలక్కకు బెయిల్ వచ్చింది. అంటే నేనేమంటున్నా అంటే, ఒక ఆడబిడ్డ అన్ని రోజులు జైల్లో ఉంది కదా, కాబట్టి ఇప్పుడు నిజంగా నాకు కరెక్ట్ సందర్భం దొరికిందేమో అనుకుంటున్నా. విమలక్క అంటుంది సామాజిక తెలంగాణ కావాలి, భౌగోళిక తెలంగాణ కాదు అని. నేనేమంటున్నా, ఉద్యమ పోరాటంతో పాటు ఖచ్చితంగా రాజకీయ పోరాటం కూడా కావాలి. రాజకీయ పోరాటం లేకుండా కేవలం ఉద్యమ పోరాటాలు చేస్తే మనం బొందలకు పోయే వరకు మనం పోరాటాలే చేయాలి తప్ప మన పోరాటాలకు, మన ప్రజలకు న్యాయం జరగదని కూడా ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటూ నేను చెప్తున్నా. అదే విమలక్క ఇవాళ సీఎం కుర్చీలో కూర్చుంటే కేసులు పోవా? భూమి ప్రక్షాళన జరగదా? ఉద్యమకాలకు న్యాయం జరగదా? పేదలకు ఇల్లు రావా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు జాగాలు రావా? కార్పొరేట్ విద్య ఉంటుందా? కార్పొరేట్ వైద్యం ఉంటుందా? కాబట్టి నేను విమలక్క ఈ సందర్భం ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నా, కానీ నేను విమలక్కతోటి పనిచేస్తున్నంత కాలం అసలు ఆమె ఒక ఆడబిడ్డగా నాకు నిజంగా ఆమె జైల్లో ఉన్నప్పుడు నేను ఎన్నోసార్లు పోయి ఎన్నో సందర్భంలో కలిసినటువంటి పరిస్థితి ఉంది అక్క జైల్లో. ఎందుకంటే మేమందరం కూడా టఫ్లో కలిసి పనిచేసినాం కాబట్టి నేను అదే చెప్పిన. అక్క ఈ పోరాటాలు ఎంత చేసినా ఉద్యమాలతో పాటు మరొక ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా మనం రాజ్యాంగం మాట్లాడుతూ ఉన్నాం. ఆ రాజ్యాంగంలో మనకు కూడా
ఒక హక్కుదారుడిగా మనం రావాలి అంటే మనం బయట పోరాటాల హక్కుదారులుగా ఉన్నాం, కానీ ఈ అధికారంలో వాటా లేకుండా మనం ఉండడం వల్ల ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని కేసులు పెడతారు, జీవితాంతం మనల్ని కోట్ల చుట్టూ తిప్పుతారు తప్ప మన ప్రజలకు న్యాయం జరగదు. కనీసం మన ఇప్పుడు ఈ పోయిన 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ పేరు తీసుకోలేదు. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంత దురదృష్టం అంటే పాపం ఎప్పుడు కూడా పాశమన్నా జాదవ్ సారు ఆయన చనిపోయినప్పటి నుండి జయంతి గాని వర్ధంతి గాని పాశమన్న పాపం ప్రతిసారి 2 సార్లు చేస్తూ గుర్తు చేస్తూ ఉంటాడు. నేను పాశమన్నతో మొన్న కూడా మాట్లాడినా, అన్న మీరు ఎట్లాగో రేవంత్ రెడ్డి ఆయన ఎవరికి పిలుచుకోవాలో ఎవరితో మాట్లాడుకోవాలో ఏం చేసుకోవాలో అన్ని చేసుకుంటా ఉన్నాడు ఆయన. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ మాకు చాలా బాధ కలిగిస్తా ఉన్నాయి. నేను మొన్న పాశమన్నకు చెప్పిన జాదవ్ సార్ కోసం వాళ్ళకి తెలియదు, ఇప్పుడున్న క్యాబినెట్లకు జాదవ్ సార్ యొక్క త్యాగం తెలియదు, వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యమ నేపథ్యం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ కోసం కూడా మీరు చెప్పాలి అని చెప్పి, ఎందుకంటే కేసీఆర్ గారికి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి, కనీసం జాదవ్ సార్ పేరు పలికే అర్హత లేదు కాబట్టి ఆయన జాదవ్ సార్ పేరు చెప్పలేదు. కనీసం మరి ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళకన్నా మీరు చెప్పండి అన్న అని చెప్పి నేను చాలా సందర్భంలో చెప్పినా, కానీ పాపం వాళ్ళు చెప్పినా కూడా అక్కడ వినాలి కదా, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా, డెసిషన్ మేకింగ్ వాళ్ళ చేతిలో ఉంది కదా. మరి నేనేమంటున్నా అంటే ఈ మిలిటెంట్ ఉద్యమాలన్నీ కూడా మనం రాజకీయమైపోతే మన ప్రజలకు న్యాయం జరగదా? మన ప్రజలకు న్యాయం జరగదా? మనకు భూములు రావా? మనం అధికారంలో ఉండమా? మన కుటుంబాలు బాగుపడవా? మన బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా భూములు రావా? మరి ఎవరు ఎట్లయితే ఈ పెట్టుబడిదారులు భూములు వాళ్ళ దగ్గర పెట్టుకొని మనల్ని బానిసలుగా చూస్తారో అదే అధికారంలో మనం పోతే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి వేదిక మీద విమలక్క, చంద్రకుమార్ సార్, పాశమన్న, ఇంకా సోదరులు అందరూ కూడా ఉన్నారు, వెన్నెలక్క అందరు కూడా ఉన్నారు. నేను అదే అడుగుతున్నా, వాళ్ళ దగ్గర మనం అడుక్కోవడం కాదు, మనం రాజకీయ దిశగా రాజకీయ మిలిటెంట్ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా మనం పోతేనే మన వాళ్ళకు న్యాయం చేసుకుంటాం తప్ప మనం కేవలం పోరాటాలకు మనం పరిమితం అయితే అల్టిమేట్ గా డెసిషన్ తీసుకునేది వాళ్ళు కాబట్టి మనకు న్యాయం జరిగే అవకాశమే ఉండదు. మనం పోరాటాలు చేయాలి. ఇంతకుముందు అక్క ఏడుస్తా ఉంది. నిజంగా ఇప్పుడు చంద్రకుమార్ సార్ చర్చల కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. కనీసం గత ఒక 3-4 ఏళ్ల నుంచి చర్చలు చేయాలంటారు. కానీ ఆ మోడీ గారికి మరి మన పక్కన ఉన్న శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ తో చర్చలు చేస్తారు, కానీ ఈ భూమి పుత్రులతో చర్చ చేయడానికి మోడీ గారికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే మరి వాళ్ళు పెట్టుబడిదారులు కాదు, వాళ్ళు అగ్రకులాలు కాదు, పేద బిడ్డలు, వాళ్ళు దళిత బిడ్డలు, వాళ్ళు గిరిజన బిడ్డలు, వాళ్ళు మైనార్టీ బిడ్డలు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఒక పురుగుల్లాగా వాళ్ళ చావులకు కానీ వాళ్ళ ప్రాణాలకు కానీ ఏ మాత్రం కూడా విలువలేదు ఈ దేశంలో. కాబట్టి ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ లో మనం ఉండాలంటే రాజకీయం వైపే మనం వెళ్ళాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న గద్దరన్న పేరు మీద నిజంగా గద్దరన్న అవార్డ్స్ చూస్తే ఆ వేదిక అంతా కూడా నాకు అది ఆంధ్ర వేదిక లాగానే అనిపించింది, కానీ తెలంగాణ వేదిక లాగా నాకు అనిపించలేదు. నాకు తెలంగాణ వేదిక నా లాగా అనిపించలేదు. నిజంగా నేను అసలు నాకు ఎంత బాధ అనిపించిందంటే వీళ్ళ కోసమా మీరు మా తెలంగాణ ప్రజల పైసలన్నీ కూడా నీ మెప్పు కోసం, నీ చంద్రబాబు మెప్పు కోసం నువ్వు ఆందోళన పిలుచుకొని నువ్వు అవార్డులు ఇచ్చినావు. ఇవాళ రజాకార్ మూవీకి నువ్వు అవార్డు ఇచ్చినావు. రజాకార్ మూవీ నిజంగా నిజంగా బ్రతుకుంటే గద్దరన్న ఒప్పుకునేవాడా? నువ్వు ఇవాళ గద్దరన్న పేరు పెట్టి గద్దరన్న యొక్క నేపథ్యాన్ని అవమానించినావు తప్ప గద్దరన్న పేరు మీద ఇచ్చినటువంటి అవార్డులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం. ఆ డబ్బులన్నీ, ఆ పైసలన్నీ ఎంతో మంది ఉద్యమకారులు ఇందాక విమలక చెప్పినట్టుగా నిజంగా నాకు కూడా కాళ్ళ నొప్పులు వచ్చినాయి. నడిచి అక్క కూడా ఓ 2-3 సార్లు పాదయాత్రలు చేసింది. అక్క కూడా అక్కడ భూముల కోసము, నీళ్ల కోసము చెప్తున్నా. మేము ఇప్పుడు అక్క చెప్పినట్టుగా మా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయినాయి, అయినా మా జీవితాలు పోయినా పర్వాలేదు. ఖచ్చితంగా ఈ సమాజాన్ని మనం బ్రతుకున్నంత వరకు మనం బాగు చేసుకోవాలనే ఒక ఆలోచనతోటి నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. ఎవరికి అమ్ముడు పోకుండా పనిచేస్తా ఉన్నాం. నేను పాశమన్నని అడిగిన, అన్న మరి విమలక్క పేరు ఎందుకు పెట్టలేదు? ఒక 9 మందికి అయితే ఇచ్చిండ్రు, అందులో 4 కూడా మరి ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ పోయిన 10 సంవత్సరంలో కేసీఆర్ తోటి వాళ్ళు మంచిగానే ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు. వాళ్ళకు మండలిలో కూడా ఒక ఆయనకు పదవి ఉన్నది, మరొక ఆయన తెలంగాణ ఊసే ఎత్తనాయనకు మరి ఏందన్న అట్లా ఇచ్చిండ్రు. మీదంటే వేరు, ఎప్పుడు కూడా మీరు మాతోనే ఉంటారు, మీకు ఇయ్యాలా కూడా మీ ఖర్చులకైనా పనికొత్తలే అన్న అని చెప్పి అన్నకి ఇచ్చినప్పుడు మేము మొట్టమొదటిగా సంతోషపడ్డాం. అయితే నేను వాళ్ళ కోసం అడిగి విమలక్క, కనీసం విమలక్కనన్నా మరి గుర్తించాలి కదన్నా అంటే విమలక్కని పిలిచిండ్రు, కానీ విమలక్క రానని చెప్పింది అని చెప్పి నాకు పాశమన్న చెప్పిండు. అది విమలక్క అంటే అది ఆమె యొక్క, నేనంటే అంత పట్టుదలగా ఉన్న విమలక్క రాజకీయ వైపు చూస్తే మనకందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి
విమలక్క ఇంటి ముందు పోయి మనం ధర్నా చేయాలి. చంద్రకుమార్ సారు, పాషమన్న అందరం ఉన్నాం. ఇవాళ విమలక్కను ఖచ్చితంగా రాజకీయంగా చట్టసభల్లోకి పోతేనే, విమలక్క చట్టసభల్లోకి, విమలక్క లాంటి ఉద్యమకారులు చట్టసభల్లోకి పోతేనే ఆ ఉద్యమ నేపథ్యానికి ఒక అర్థం ఉంటది, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం వస్తుంది. మేము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ లో ఏదైతే మాకు భౌగోళిక తెలంగాణ వద్దు, సామాజిక తెలంగాణ ముద్దు అని చెప్పి కొట్లాడినామో అదే సామాజిక తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది. నిర్భయంగా విమలక్క లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు, సార్ లాంటి వాళ్ళు, మనం అందరి లాంటి వాళ్ళు మనం కనుక చట్టసభల్లో ఉంటే సునాయాసంగా కేసులు ఎత్తేయండి ఉద్యమకాల మీద అని పెడతాం. భూముల ప్రక్షాళన జరగాలని చెప్పి మనం సంతకం పెడతాం. కాబట్టి డెసిషన్ మేకింగ్ లో మనం ఉండాలి. ఇక ఈ ఉద్యమాలతో పాటు రాజకీయ ఉద్యమాలు కూడా ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మరి ఏదైతే కొన్ని డిమాండ్స్, ప్రధానమైన డిమాండ్స్ లో కేసులు కూడా ఎత్తివేయమని చెప్తూ, ఖచ్చితంగా ప్రొఫెసర్ జాదవ్ సార్ని ఒక స్టాచ్యూ, సార్ పేరు మీద ఏదైతే A1 కేసు పెట్టి 369 ఉద్యమకాలను 1969లో తుపాకీ గుండ్లకు చంపేసిండో ఆ బ్రహ్మానంద రెడ్డి స్టాచ్యూ తీసేసి మరి కేశవరావు జాదవ్ స్టాచ్యూ పెట్టాలి. అక్కడ ఉన్న ఆంధ్రోళ్ళందరూ కూడా వస్తూ పోతూ ఎవరు ఈ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ అని చెప్పి ఆయన చరిత్ర తెలుసుకోవాలి. అన్నా, నేను మీ బాధ్యత మీ భుజాల మీద పెడుతున్నా, ఎందుకంటే అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. మరి కాబట్టి చంద్రకుమార్ సార్ భుజాల మీద కూడా మేము బాధ్యత పెడతా ఉన్నాం. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ ఆయన రీసెర్చ్ సెంటర్ ఒకటి పెట్టాలి. అక్కడ అదే విధంగా బ్రహ్మానంద రెడ్డి స్టాచ్యూ తీసేసి కేశవరావు జాదవ్ సార్ పెడితే మొత్తం అటంతా ఆంధ్రలో ఉన్నారు, తెలంగాణలో ఇవ్వలేదు. మొత్తం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గీదాపూర్ అంతా ఆంధ్రలో. ఇప్పుడు కూడా ఆంధ్ర పాలనే జరుగుతా ఉంది. కాబట్టి మొన్న ఒక మంత్రి అంటాడు, చంద్రబాబు అంటే హైదరాబాద్ అంటే చంద్రబాబు అట. ఏం చెప్పాలి మేము, ఏం మాట్లాడాలి? ఇక ముఖ్యమంత్రి అంటాడు, నేను RSS స్కూల్, ABVP స్కూలు, నేను నా కాలేజ్ వచ్చేసి చంద్రబాబు, ఉద్యోగం వచ్చి రాహుల్ గాంధీ. అంటే ఉద్యోగం ఇష్టం లేదనుకో, ఏ స్కూల్లో చదువుకున్నాడో ఆ స్కూల్ కూడా పోవచ్చు, ఏ కాలేజ్ చదువుకున్నాడో ఆ కాలేజ్ కూడా పోవచ్చు. కాబట్టి ఇటువంటి వాళ్ళతోటి మనకు న్యాయం జరగదు. కాబట్టి ఖచ్చితంగా గట్టి ఉద్యమాలు చేయాలి, రాజకీయ ఉద్యమాలు చేయాలి. తప్పకుండా విమలక్క, ఖచ్చితంగా మీరు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఉద్యమాలను మీరు ఎంచుకోవాలని చెప్పి, లేకపోతే అందరం ఇంటి ముందు ధర్నా చేసి మనమే పార్టీ పేరు మనం ఖచ్చితంగా ప్రకటింపజేసి చంద్రకుమార్ సార్ని అదే విధంగా మరి పాషమన్నను కూడా మనం ముందు పెట్టుకొని, ఎందుకంటే మిగిలిన వాళ్ళని నమ్మడానికి లేదు. ఎందుకంటే అన్ని వేదికల మీద వాళ్ళే కనబడతా ఉన్నారు. ఎక్కడ అమ్ముడు పోతారో, ఎక్కడ ఎవరు నమ్మేస్తారో, ఎవరిని అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకుంటారో, మరి అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నమ్మకమైనటువంటి మనుషులతోటి మనం ఖచ్చితంగా ప్రయాణం చేసి, రాజకీయ ప్రయాణం చేస్తే మనకి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతూ, జై తెలంగాణ.